సో నాకు అంటే లైక్ మా ఛానల్ వాళ్ళకి పెట్టిన డైరెక్ట్లీ కామెంట్ ఏంటి అని అంటే, హెచ్ఐవికి ఎయిడ్స్కి మధ్య డిఫరెన్స్ ఏంటి, అసలు రెండు ఒకటేనా కాదా, మాకు తెలియడం లేదు. మేము ఏదైనా దగ్గరలో ఉన్న ఏదైనా చిన్న క్లినిక్స్కి అక్కడికి వెళ్తే మీకు ఎయిడ్స్ ఉందా హెచ్ఐవి ఉందా అని అడుగుతున్నారు. సో మాకు డౌట్గా ఉందని అన్నారు. సో అయితే హెచ్ఐవి ఎయిడ్స్ రెండు ఒకటే అండి. సో హెచ్ఐవి అంటే హ్యూమన్ ఇమ్యూనోడెఫిషియన్సీ వైరస్ అండ్ ఎయిడ్స్ అంటే అక్వైర్డ్ ఇమ్యూనోడెఫిషియన్సీ సిండ్రోమ్. అంటే హెచ్ఐవి అంటే జబ్బు లేతగా ఉంటే స్టార్టింగ్ స్టేజ్లో ఉంటే దాన్ని హెచ్ఐవి అంటారు. అదే హెచ్ఐవి వైరస్ హ్యూమన్ ఇమ్యూనో వైరస్ ఏదైతే ఉందో ఆ వైరస్ అనేది పెరుగుతూ పెరుగుతూ 3rd, 4th, 5th స్టేజెస్కి వెళ్ళిపోతే దాన్ని ఎయిడ్స్ అంటారు. అది జబ్బు లేత దశలో ఉంటే అంటే మొదటి దశలో ఉంటే హెచ్ఐవి, అదే లైక్ డేంజరస్ అంటే లాస్ట్ స్టేజ్లోకి వెళ్ళిపోతుంటే దాన్ని ఎయిడ్స్ అంటారు. సో ఇదే డిఫరెన్స్, అంతేకాని రెండు ఒకటే. కాకపోతే హెచ్ఐవి స్టేజ్లో ఉన్నప్పుడే మంచి ఫుడ్ తీసుకుంటూ బాగా యోగా మెడిటేషన్ ఇటువంటివి చేసుకుంటూ బాడీలో మీ మెటబాలిక్ సిస్టాన్ని అండ్ మీ ఇమ్యూన్ సిస్టమ్ని మీరు డెవలప్ గినక చేసుకున్నట్లయితే మీకు ఈ ప్రాబ్లం అనేది ఎయిడ్స్ స్టేజ్కి వెళ్ళకుండా హెచ్ఐవి స్టేజ్లోనే మీరు ఈ డిసీజ్ని పూర్తిగా కంట్రోల్ చేసుకోవచ్చు. ఇదొకటి. అండ్ ఇంకొకళ్ళు అడిగిన క్వశ్చన్ ఏంటి అని అంటే, హెచ్ఐవి మందుల వల్ల ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? ఏమీ ఉండవండి. హెచ్ఐవి అంటేనే హ్యూమన్ ఇమ్యూనోడెఫిషియన్సీ వైరస్ అని చెప్పాను. అంటే మనిషి యొక్క ఇమ్యూనిటీని అంటే వ్యాధి నిరోధక శక్తిని దెబ్బతీసే వైరస్ అని అర్థం. అంటే ఇక్కడ ఏదైతే ఈ వ్యాధి సోకిన మనిషి ఉంటారో ఆ పర్సను మనిషి యొక్క వ్యాధి నిరోధక శక్తిని పెంచుకుంటే చాలు, ఇమ్యూన్ సిస్టమ్ని బిల్డప్ చేసుకుంటూ డెవలప్ చేసుకుంటే చాలు, ఈ ప్రాబ్లం అనేది మీకు కంట్రోల్లోకి వస్తుంది. మీరు నార్మల్ పీపుల్స్ లాగానే అందరు ఎన్ని సంవత్సరాలు అయితే బతుకుతున్నారో మీరు అన్ని సంవత్సరాలు బతకొచ్చు. అండ్ మీ బాడీలో ఆర్గాన్స్ కూడా ఏమీ ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటాయి. ఇదొకటి. అయితే మరి ఈ ఇమ్యూన్ సిస్టాన్ని మనం డెవలప్ చేసుకోవాలంటే ఏం చేయాలి? అండ్ అసలు హెచ్ఐవి మందుల్లో మనం ఆయుర్వేదంలో సైడ్ ఎఫెక్ట్స్ లేని హెర్బ్స్ ఏంటి అని మనం మాట్లాడుకుంటే, చూడండి ఇది ప్రతి ఒక్కళ్ళకి యూజ్ అవుతున్న వీడియో. ఎవరైతే హెచ్ఐవి డిసీజ్ ఉండి తల తిరుగుతూ ఉండడం, హెపటైట్ ప్రాబ్లం ఉండడం, అంటే ఆకలి వేయలేకపోవడం అండ్ లివర్ ఇష్యూస్ కూడా ఉండడం, అంటే కాలేయ సంబంధిత జబ్బులు ఉండడం, హెపటైటిస్ ఏ అండ్ సి, బి ఇలాంటివి కూడా కొంతమందికి హెచ్ఐవి ఉంటున్నాయి. సో ఈ ప్రాబ్లమ్స్ ఉండడం అండ్ ఎక్కువగా నడుస్తున్నప్పుడు కాళ్ళు తూలుతున్నట్లుగా, నడక అనేది తడబడ్డట్లుగా ఉండడం, మాట తడబడ్డట్లుగా రావడం, ఇటువంటివి కూడా కొంతమందిలో చూస్తున్నాము. సో అయితే ఇవన్నీ ఏంటంటే ఇమ్యూనిటీ తగ్గిన వాళ్ళలో ఉండే సిమ్టమ్స్, ఇవి కామన్ సిమ్టమ్స్. సో అయితే మీరు చేయవలసింది ఏంటి అంటే, నేను కొన్ని మీకు ఒక 5 హెర్బ్స్ చెప్తాను, ఇంపార్టెంట్ హెర్బ్స్. ఇవి తెచ్చేసుకొని మీరు రెగ్యులర్లీ తాగినట్లయితే మీకు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గుతాయి. అండ్ హెపటైట్ ప్రాబ్లం పెరుగుతుంది అంటే మీకు లైక్ ఆకలి బాగా వేస్తుంది, తల తిరగడం తగ్గుతుంది. అండ్ దాంతోపాటు స్లీప్లెస్ ప్రాబ్లం అంటే నిద్రలేని సమస్య కూడా ఉంటుంది. నిద్ర పట్టకపోవడం, అర్ధరాత్రుల్లో లేచి కూర్చోవడం, ఉబ్బదీసినట్లుగా ఉండడం, చెమట పట్టేయడం ఇలా ఉంటుంది. ఈ ప్రాబ్లం కూడా వీళ్ళకి కంట్రోల్ అవుతుంది. సో లైక్ దట్ 5 హెర్బ్స్ ఏంటి అని అంటే, అశ్వగంధ అండ్ బల, అతి మధురం, తులసి, పుష్కరమూలం. సో ఈ 5 కనుక మీరు 50 గ్రాముల చొప్పున 50 గ్రామ్స్ ఈచ్ వన్ తీసేసుకొని మొత్తం కలిపేసేసుకొని, అంటే మీరు డైరెక్ట్గా పౌడర్స్ కాకుండా నా సజెషన్ అయితే బాగా హెర్బ్స్నే తీసుకుంటే, ఆ ప్లాంట్ని రూట్స్ని అలాంటివే తీసుకొని మీరు చక్కగా ఎండబెట్టేసుకొని దాన్ని పొడి చేసుకొని కనుక పెట్టుకుంటే మంచిది. లేదు అండి మాకు దొరకట్లేదు మూలికలు అని అనుకుంటే డైరెక్ట్గా పౌడర్స్నే మీరు ఆయుర్వేదిక్ స్టోర్స్లో మీకు అవైలబుల్గా ఉంటాయి, తీసుకోవచ్చు. లేదు మాకు ఒరిజినల్ కావాలి అని అనుకునే వాళ్ళైతే నా నెంబర్ స్క్రీన్ మీద పెడతాను, కాల్ చేస్తే మీకు నేను కొరియర్ అయినా ప్రొవైడ్ చేయగలను. లేదంటే మన క్లినిక్ అడ్రస్ పెట్టినా కూడా మీరు ఇక్కడికి వచ్చి కలెక్ట్ చేసుకోవచ్చు అండి. ఇవి కాస్ట్ కూడా పెద్దగా ఉండవు. కానీ వీటి వల్ల ఏంటంటే మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది డెవలప్ అవుతుంది అండ్ నర్వస్ వీక్నెస్ ఉన్నా కూడా తగ్గుతుంది అండ్ వెయిట్ కూడా కొంచెం మీరు పెరగవచ్చు. సో ఇవి గుడ్ ఫర్ హెల్త్. మీకు ఈ పేషెంట్స్కి నేను సజెస్ట్ చేసేదైతే ఈ హెర్బ్స్ని.